Hello, my dear friends. Welcome back to CMA Vamsisa official ఛానల్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. డ్యూ టు సమ్ జాబ్ టెన్షన్స్ అండ్ సమ్ జాబ్ వర్క్స్ వల్ల గ్యాప్ వచ్చింది. అండ్ ఫైనల్‌గా మళ్ళీ మీ ముందలకి నేనొచ్చేసాను. ఈరోజు నేను మీకుతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, సీఎంఏ కోర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? సీఎంఏ కోర్స్‌ని ఎలా అచీవ్ చేయాలి? సీఎంఏ కోర్స్ యొక్క స్టెప్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు? అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్‌ని నేను తయారు చేశాను. సో, ఈ కోర్స్ అంతా కూడా ఈ వీడియో మొత్తం టార్గెట్ ఏంటంటే, సీఎంఏ రోడ్ మ్యాప్ అసలు ఎలాగ రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది? దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోతే వచ్చే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి? ఎలా పాస్ అవ్వాలి? ఏంటి? మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు గనక ఈ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. Let's start the video. సో, ఇక్కడ స్టార్ట్ చేస్తే సీఎంఏ కోర్స్ రోడ్ మ్యాప్ స్టూడెంట్ నుంచి జాబ్ హోల్డర్ ఆర్ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ దాకా మొత్తం నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఎవరెవరు ఈ సీఎంఏ కోర్స్‌కి అప్లై చేసుకోవచ్చు? అప్లై చేసుకునే వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వచ్చు? సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు జాబ్స్ చేయొచ్చా? లేకపోతే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చా? ఈ విషయాలన్నీ గూడా నేను మీకు చెప్పబోతున్నాను ఆహ్, క్లియర్ కట్‌గా. ఓకే. వాచ్ చేయండి. అండ్ గోయింగ్ టు ఫస్ట్ మన ఎజెండా ఏంటంటే ఇవాళ ఈ కోర్స్ ఈ యొక్క రోడ్ మ్యాప్‌లో మన ఎజెండా ఏంటంటే ఇంట్రడక్షన్, అలాగే ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఫౌండేషన్ ఎగ్జామ్స్ అంటే సీఎంఏలో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ఎవరైతే పర్సన్స్ అంటే బేసిక్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు సీఎంఏ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. సీఎంఏ కంప్లీట్ చేయాలంటే వాళ్ళు 3 లెవెల్స్ దాటాల్సి ఉంటుంది. ఆ 3 లెవెల్స్ ఏంటంటే ఫౌండేషన్ ఒకటుంటుంది. ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్‌కి అప్లై అవ్వాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఫైనల్‌కి రావాలి. ఫైనల్ కంప్లీట్ అయిపోతే గనక జాబ్ ప్లేస్‌మెంట్స్ వస్తాయి. జాబ్ ప్లేస్‌మెంట్స్ తర్వాత ఎయిదర్ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్‌గానా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ చాయిస్ అన్నమాట. సో, ఇది మన ఈ యొక్క వీడియో యొక్క ఎజెండా. సో, స్టార్టింగ్ ఇక్కడి నుంచి మీరు ఎండ్ వరకు చూస్తే గనక మీకు సీఎంఏ కోర్స్ గురించి ఫుల్‌గా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది దొరుకుతుంది. సో, మొత్తం ఎక్కడా గూడా మిస్ చేయకుండా మొత్తం అంతా చూడండి. మీకు మరిన్ని సీఎంఏ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ సీఎంఏ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్, అలాగే సీఎంఏ రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ గురించి నేనెప్పుడూ కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు గనక కావాలి అనుకుంటే గనక మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. లెట్స్ గో టు ద జర్నీ. ఓకే. సో, సీఎంఏ అంటే ఏంటంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఎర్లియర్‌గా దీని పేరొచ్చేసరికి ఐసీడబ్ల్యూఏ అని ఉండేది. ఐసీడబ్ల్యూఏ అంటే ఇండియన్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ అన్నమాట. సో, 2012 వరకు ఐసీడబ్ల్యూఏ అనే ఉండేది. 2012 తర్వాత దీన్నేం చేశారంటే బాడీలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఐసీఎంఏఐ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని చేంజ్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ అనేవాడు సీఎంఏ అవుతాడో అతని పేరు ముందల సీఎంఏ అని పేరు పెట్టుకోవచ్చు. ఓకే. లేదా తన మెంబర్‌షిప్ ఫీస్ గనక కట్టేస్తే గనక ఏసీఎంఏ అని కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒక పర్సన్ అనేవాడు మెంబర్‌షిప్ కట్టిన తర్వాత మాత్రమే తను సీఎంఏ అనే ప్రిఫిక్స్ తన నేమ్ ముందల పెట్టుకోవాలి. సో, అసల మెంబర్‌షిప్ అనేది ఎన్ని రోజులకొస్తది? ఏంటి? ఎలాగ అప్లై చేసుకోవాలి? అవన్నీ గూడా నేను ఫార్వర్డ్ ఇదే దాంట్లోనే చెప్తాను. గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఎలిజిబిలిటీ. అసలు సీఎంఏ ఎగ్జామ్స్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే 10థ్ పాస్ ఔట్ అయిన స్టూడెంట్స్, అలాగే ఇంటర్మీడియేట్ పాస్ ఔట్ అయిన స్టూడెంట్స్, ఎనీ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా పర్లేదు. ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా పర్లేదు. లైక్ వాళ్ళు బీబీఏ చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, లేకపోతే బీటెక్ చేయొచ్చు, లేకపోతే బీఎస్సీ చేయొచ్చు. డిగ్రీ 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీలో వాళ్ళు ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా వాళ్ళు సీఎంఏ కోర్స్‌కి ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఓకే. ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో 8 బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, మ్యాథమెటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, టాక్సేషన్‌లో పోస్ట్ గ్రాడ్ చేసినా, ఎంకామ్ చేసినా, ఎంఫిల్ చేసినా, దేన్ని కంప్లీట్ చేసినప్పటికి కూడా వాళ్ళు సీఎంఏ చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే సీఏ ఇంటర్మీడియేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా సీఎంఏ చదవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్. ఫౌండేషన్ లెవెల్ 1. ఇందాక నేను మీతో చెప్పినట్టుగానే సీఎంఏలో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి ఫౌండేషన్, 2 ఇంటర్మీడియేట్ అండ్ మూడోది ఫైనల్ అన్నమాట. సో, ఈ ఫౌండేషన్ లెవెల్‌లో ఎలా ఉంటుందో చూద్దాం.
Students who completed their 10th class can join in foundation course coaching, but for appearing the exams, they have to pass their intermediate exams. ఎవరైతే స్టూడెంట్స్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు సీఎంఏ కోర్స్ యొక్క ఫౌండేషన్‌కి రిలేటెడ్ కోచింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ అనేది పాస్ ఔట్ అవ్వాలి. అందుకే ఇప్పుడు బయట కొన్ని కాలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజెస్‌లో కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే సీఎంఏని క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందల నుంచే ట్రైన్ అప్ చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాయిన్ చేసేసుకొని మార్నింగ్ పూటంతా గూడా ఇంటర్మీడియేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కోచింగ్ ఇస్తున్నారు. అండ్ ఈవినింగ్ కొంత పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఈ సీఎంఏ ఫౌండేషన్ రిలేటెడ్ కోచింగ్ ఇస్తున్నారు. సో, వీళ్ళందరూ గూడా ఏంటంటే సీఎంఏ కోచింగ్‌కి ఎలిజిబుల్ అవుతారు. 2 ఇయర్స్ ఇంటర్ అయిపోయిన వెంటనే గూడా వాళ్ళకి పడే ఎయిదర్ జూన్ గాని, డిసెంబర్‌లో పడే ఎగ్జామ్స్‌కి అపియర్ అవుతారు. వెంటనే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఫౌండేషన్ అనేది వాళ్ళు క్లియర్ చేసేస్తారనమాట. ఎవరికైతే సీఎంఏ మీద అవగాహన ఉందో వాళ్ళు ఇలా చేస్తున్నారు పేరెంట్స్. అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫౌండేషన్‌లో జాయిన్ అవుతున్నారు. ఫౌండేషన్‌లో జాయిన్ అయ్యి మళ్ళీ దానికోసం ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకోవడము. ఒకవేళ నాలెడ్జ్ ఉన్నట్లయితే గనక షార్ట్ టర్మ్ బ్యాచ్ 6 మంత్స్ కోచింగ్ తీసుకొని కంప్లీట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ 10థ్ అసలు మీ టార్గెటే సీఎంఏ అచీవ్ అవ్వడం అయితే గనక మీ పిల్లలు లేదా మీ స్వతహాగా మీరైనా సరే 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే సీఎంఏ కోచింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్స్‌లో, కాలేజెస్‌లో జాయిన్ అయిపోండి. మీకు చాలా ప్లస్ పాయింట్ అది. నెక్స్ట్ సీఎంఏ ఇందుట్లో ఫౌండేషన్‌లో పాస్ అవ్వడానికి ఎలా ఉంటుంది? మార్క్స్ క్రైటీరియా ఏంటో డిస్కస్ చేద్దాం. సో, ఈ సీఎంఏలో మొత్తము ఫౌండేషన్‌లో 4 పేపర్స్ ఉన్నాయన్నమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉన్నాయి. పేపర్ 1 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్. మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. మినిమమ్ 40% రావాలి పాస్ అవ్వాలంటే. పేపర్ 2 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. మార్క్స్ వచ్చేసరికి 100 అన్నమాట. మినిమమ్ పాస్ వచ్చేసరికి 40. పేపర్ 3 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. పేపర్ 3 వచ్చేసరికి బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 100 మార్క్స్. మినిమమ్ పాస్ వచ్చేసరికి 40. పేపర్ 4 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. మార్క్స్ వచ్చేసరికి 100 అన్నమాట. పేపర్ 4 వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. మాక్సిమం 100 మార్క్స్. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి 40. అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఈ మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 100 మార్క్స్. టోటల్ ఎగ్జామ్ వచ్చేసరికి 400 మార్క్స్. ఈ 400 మార్క్స్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి 40, 40, 40, 40 రావాలి. అగ్రిగేట్ టోటల్ చూసుకున్నట్లయితే గనక 200 దాటాలి. అంటే మీరు ప్రతి సబ్జెక్ట్‌లో 40, 40 సంపాదించుకుంటూ ఏదో కొన్ని సబ్జెక్టుల్లో కనీసం ఒక 55 ఒక సబ్జెక్ట్‌లో 60, ఒక సబ్జెక్ట్‌లో 70 వచ్చినా పర్లా. లేదంటే ప్రతి సబ్జెక్ట్‌లో 50, 50, 50, 50 సంపాదించుకున్నా పర్లా. లేదా ఏదన్నా సబ్జెక్ట్ టఫ్‌గా ఉందనుకుంటే దాని వరకు 40 తెచ్చుకొని, మిగిలిన 3 సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్ చేసుకొని, అగ్రిగేట్‌గా 200 దాటితే ఫౌండేషన్ లెవెల్ క్లియర్ అవుతుంది. సో, ఫౌండేషన్ లెవెలు ఫస్ట్ టైమ్ అంటే ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో, రిజిస్టర్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ అటెంప్ట్‌లోనే గనక మీరు పాస్ అయ్యి, ఇక్కడ 50% మార్క్స్ ఇచ్చారు. 55% మార్క్స్ స్కోర్ చేస్తే, నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌కి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కట్టే ఫీజులో మీకు రిజిస్ట్రేషన్ ఫీజులో డిస్కౌంట్ అనేది వస్తుంది స్కాలర్‌షిప్ రూపంలో. సో, ఆ డీటెయిల్స్ గూడా నేను మీకు ఫర్దర్ చెప్తాను. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే సీఎంఏ కోర్స్‌లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి ఆ రిలేటెడ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా సీఎంఏ ఫౌండేషన్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి వెంటనే మీరు గనక రాస్తే ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిపోతే మీకు వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజ్‌లో డిస్కౌంట్ ఉంటుంది. భారీ విధంగా డిస్కౌంట్ అనేది మీకొస్తుందనమాట. లేదు ఇంటర్మీడియేట్ తర్వాతే అనుకుంటే షార్ట్ టర్మ్‌లో ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయకపోతే స్కాలర్‌షిప్ బెనిఫిట్ అనేది పోతుంది. ఓకే. ఈ పాయింట్‌ని మీరు ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్ సో, ఫౌండేషన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ ట్వైస్ ఏ ఇయర్. ప్రతి సంవత్సరం 2 సార్లు మీకు ఫౌండేషన్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఒకటి జూన్‌లో, ఒకటి డిసెంబర్‌లో. సో, ఒకసారి జూన్‌లో రాస్తారు. ఒకవేళ అవ్వకపోతే గనక మళ్ళీ డిసెంబర్‌లో రాసుకోవచ్చు. సో, ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వాలంటే దానికి రూ. 6,000 రిజిస్ట్రేషన్ మీరు ఐసీఎంఏఐకి పే చేయాల్సుంటుంది. ఏ రోజైతే మీరు రిజిస్టర్ అవుతారో, రిజిస్టర్ అయిన దగ్గర నుంచి మీకు 6 అటెంప్ట్స్ అనేవి వస్తాయన్నమాట. 6 అటెంప్ట్స్.
ఈ 6 అటెంప్ట్స్‌తో మీరు అంటే 3 ఇయర్స్ వరకు మీరు ఫౌండేషన్ ఎగ్జామ్‌ని రాస్తూ ఉండొచ్చు. రాస్తూ ఉండొచ్చు. రాసినప్పుడు ప పాస్ అయినప్పుడు ఇంకా అయిపోయినట్టే. ఒకవేళ మళ్ళీ 6 అటెంప్ట్స్ తర్వాత కూడా అవ్వకపోతే అప్పుడేంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడు మళ్ళీ రెనోవేషన్ చేసుకోవాలి. రెనోవేషన్ ఫీజ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫౌండేషన్ ఎవరైతే పాస్ అయిపోతారో, ఫౌండేషన్ పాస్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇంటర్మీడియేట్‌లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే మ్యాథ్స్ చాలామంది 90% లేదా 80% బాగా చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఫౌండేషన్‌ని క్లియర్ చేస్తారు. వాళ్ళు గనక కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకున్నట్లయితే గనక ఈజీగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళు క్లియర్ చేసేస్తారు. అండ్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ప్లస్ లాస్ట్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఈ ఫౌండేషన్ కోర్స్ గురించి కోచింగ్ డైలీ తీసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈజీగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళు క్రాక్ చేస్తారు. దట్ టూ మోర్ దెన్ 50% వాళ్ళు స్కోర్ చేస్తారు. ఒక్కసారి ఫౌండేషన్ మీది క్లియర్ అయిపోయిందంటే, మీది నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ఇంటర్మీడియేట్ లెవెల్‌కి రిజిస్ట్రేషన్ అవ్వడం. ఇది లెవెల్ 2 అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎలిజిబిలిటీ ఫర్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్‌కి ఎలా ఎలిజిబిలిటీ వస్తుంది? స్టూడెంట్స్ హూ ఫుల్‌ఫిల్ ఎనీ వన్ ఆఫ్ ద బిలో క్రైటీరియా దే కెన్ రిజిస్టర్ ఫర్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్. ఈ కింద చెప్పిన వాటిలో ఏదన్నా గనక స్టూడెంట్‌కి ఐ మీన్ క్వాలిఫై అయితే తను ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. ఫౌండేషన్ పాస్ అని. ఇప్పుడు చెప్పుకున్నాం. ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా ఇంటర్మీడియేట్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. ఇంకెవరెవరు ఇంటర్మీడియేట్‌కి రిజిస్టర్ అవ్వచ్చు అంటే, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అదర్ థాన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్. అంటే గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? నార్మల్ రెగ్యులర్ డిగ్రీస్ అంటే 3 ఇయర్స్ ఉంటాయి. బీటెక్ అయితే గనక 4 ఇయర్స్ ఉంటాయి. ఇలాగా బీటెక్‌లో ఏదైనా ఆడు త్రిబుల్ ఈ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఆహ్, ఏఐ అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్‌లో ఏది చేసినా పర్లేదు. డిగ్రీలో గూడా బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు, లేకపోతే బయాలజీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు. దేంట్లో డిగ్రీ చేసినా సరే, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే అంటే వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే అదర్ థాన్ రెండిటికి పర్మిషన్ లేదు. అంటే వాళ్ళు డిగ్రీ ఆర్ట్స్‌లో చేసిన ఆర్ట్ అంటే ఈ ఆర్ట్స్ రెగ్యులర్ ఆర్ట్స్ కాదు. ఆర్ట్ అంటే బొమ్మలు గీయడం. ఆ బొమ్మలు గీసేది ప్లస్ ఇంకొకటేంటంటే మ్యూజిక్‌లో. సో, వీటి రెండిట్లో ఎవరైనా గనక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు మాత్రం వెళ్లి ఫౌండేషన్ నుంచి రిజిస్టర్ చేసుకొని రావాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏం చెప్తుందంటే ఇన్‌స్టిట్యూట్ మీకు ఒక్క ఫౌండేషన్ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ లేదా 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్. ఈ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ క్వాలిఫై అయ్యి చదివినోళ్ళకి ఎంతైతే అంటే నాలెడ్జ్ ఉంటుందో, ఎంతైతే వాళ్ళకి వస్తుందో, అలాంటిది ఒక్క ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయిపోతే వాళ్ళకి అంత మైండ్ సెట్, అంత హార్డ్ వర్కింగ్ నేచర్ వచ్చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ రికాగ్నైజ్ చేసింది. అందుకే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో, వీళ్ళు డైరెక్ట్‌గా ఫౌండేషన్ రాయకుండా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌కి రిజిస్టర్ అవ్వచ్చు అని ఐసీఎంఏ చెప్తుంది. నెక్స్ట్ సీఏ ఇంటర్మీడియేట్ కంప్లీటెడ్. ఇంకొకళ్ళు సీఏ మనకు తెలుసు. మన పక్క ఫ్రెండ్లీ బోర్డ్ మనకి తెలిసిన బోర్డ్ సీఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ బోర్డ్. చార్టర్డ్ అకౌంటెంట్స్ బోర్డ్‌లో రిజిస్టర్ అయ్యి, చార్టర్డ్ అకౌంటెంట్‌లో ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని, అలాగే, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్‌లో సెకండ్ లెవెల్ అయిన ఇంటర్. ఇంటర్ అంటే ఎందుకు ఇంటర్‌లో 6 పేపర్స్ ఉంటాయి. ఆ ఇంటర్‌లో 6 పేపర్స్‌ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు గూడా సీఎంఏకి ఫౌండేషన్ రాయకుండా డైరెక్ట్‌గా సీఎంఏ ఇంటర్మీడియేట్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వాలిఫైడ్ క్యాట్ లెవెల్ 1 ఎవరైతే క్యాట్ ఎగ్జామ్స్‌కి అపియర్ అవుతున్నారో, ఇలా అపియర్ అయిన వాళ్ళు కూడా క్యాట్ లెవెల్ ఎగ్జామ్స్‌లో ఎవరైతే లెవెల్ 1 ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అవుతారో, వాళ్ళు కూడా ఫౌండేషన్ రాయకుండా డైరెక్ట్‌గా సీఎంఏ ఇంటర్మీడియేట్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు సీఎంఏ ఇంటర్మీడియేట్‌ది ఎంతుంటుందంటే రూ. 23,100. యూ కెన్ ఆల్సో పే ఇన్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ దట్ ఈస్ వన్ ఈస్ 12,000 అదర్ వన్ ఈస్ 11,100. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని హర్డల్స్ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్‌గా పే చేయలేరు. ఐసీఎంఏ దీన్ని రికాగ్నైజ్ చేసింది. దీన్ని రికాగ్నైజ్ చేసి ఇన్‌స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే, మీరు ఫీజనేది 23,100 డైరెక్ట్‌గా మీరు కట్టలేకపోతే, మీకు 2 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అవకాశం మేమిస్తున్నాము. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా 12,000 కట్టండి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు.
మిగతా బ్యాలెన్స్ 11,100 ఎప్పుడు కడతారంటే ఎగ్జామ్స్‌కి. అంటే ఇంటర్మీడియేట్‌లో 2 గ్రూప్స్ ఉంటాయి. సెకండ్ గ్రూప్ రాసేటప్పుడు కట్టండి అని ఇన్‌స్టిట్యూట్ ఇంత మంచి అవకాశాన్ని స్టూడెంట్స్‌కి, కష్టపడే స్టూడెంట్స్‌కి, సీఎంఏ కంప్లీట్ చేద్దామనే స్టూడెంట్స్‌కి ఇచ్చింది. ICMA Institute provides a registration fee waive of benefit to the eligible students. ఐసీఎంఏ అనేది ఎవరైతే స్టూడెంట్స్ బాగా చదువుకుంటారో, ఎవరైతే స్టూడెంట్స్ బాగా మంచి స్కోర్ చేస్తారో వీళ్ళందరికీ గూడా రిజిస్ట్రేషన్ ఫీజ్‌ని వేవ్ ఆఫ్ చేసే బెనిఫిట్ ఐసీఎంఏ ఇచ్చింది. ఆ ఎలిజిబిలిటీ ఏంటి? మీరు రూ. 23,100లో స్కాలర్‌షిప్ పొందాలన్నా, లేదా రూ. 23,100ని కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే, మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఐసీఎంఏ ఏం చెప్తుంది అంటే, 100% వేవ్ ఆఫ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫీస్. దానికి కండిషన్స్ ఏంటంటే, స్టూడెంట్ షుడ్ పొసెస్ 70% మార్క్స్ ఇన్ 10థ్ అండ్ ఇంటర్. ఓకేనా. మీ యొక్క 10థ్ క్లాస్‌లో మీకు 500కైతే 500కి, 600కైతే 600కి లేదా పాయింట్స్ పెడితే పాయింట్స్, జీపీఏ అయితే జీపీఏ. 70% కంటే ఎక్కువ మీరు స్కోర్ చేసి ఉండాలి మీ 10థ్‌లో. అలాగే మీ ఇంటర్‌లో +2 అది ఎంటెక్, అది ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, సీఈసీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ అన్నిట్లో ఈ ఇంటర్‌లో మీరు 70% ఆఫ్ ద మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అంటే మీ 10థ్‌లోను, మీ ఇంటర్‌లోను మీరు 70% ఆఫ్ ద ఇన్‌కమ్‌ని గెయిన్ చే సారీ 70% ఆఫ్ ద మార్క్స్‌ని గెయిన్ చేసుండాలి. అలాగే మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది లెస్ థాన్ 2,00,000 రూపీస్ అనేది ఉండాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్‌లో ఎవరో గవర్నమెంట్‌కి ఎంప్లాయీస్ అయ్యున్నారు. ఈ ఎంప్లాయీస్ అయ్యుండి గవర్నమెంట్‌కి టాక్స్ కడుతున్నారు. కట్టేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఇన్‌కమ్ అనేది మోర్ థాన్ 2,00,000 ఉంటే గనక మీకు ఈ బెనిఫిట్ రాదు. సో, మీ యొక్క పేరెంట్స్ అనే వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సంవత్సరానికి 2,00,000 కంటే తక్కువ సంపాదిస్తూ, అలాగే మీకు 10థ్‌లోను, ఇంటర్‌లోను 70% ఆఫ్ ద మార్క్స్ వస్తే గనక మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్‌ని కట్టడంలో మీకు డిస్కౌంట్ అనేదొస్తుంది. ప్లస్ ఇంకో కండిషన్ గూడా ఉంది. ఏంటి అంటే అది పాస్ ఫౌండేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ విత్ 55% మార్క్స్. ఇందాక మనం ఫౌండేషన్ లెవెల్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో 4 పేపర్స్ ఉంటాయి. 400 మార్క్స్. ప్రతి పేపర్‌లో 40 మార్క్స్ మినిమమ్ పాస్ మార్క్ రావాలి. అగ్రిగేట్‌గా 200 రావాలి. అంటే 50%. మీరు ఈ బెనిఫిట్‌ని పొందాలంటే ఇంటర్మీడియేట్ యొక్క ఫీజ్‌ని వేవ్ ఆఫ్ చేసుకునే బెనిఫిట్ పొందాలి అంటే మీరు ఫౌండేషన్‌లో 55% మార్క్స్‌ని గూడా స్కోర్ చేయాల్సుంటుంది. అంటే మొత్తం టోటల్లీ 3 కండిషన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేట్ కట్టే ఫీజ్‌ని మీరు వేవ్ ఆఫ్ పొందాలంటే. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే ఫౌండేషన్ ఫస్ట్ మీ 10థ్ క్లాస్‌లోనూ, ఇంటర్‌లోనూ 70% కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. తర్వాత మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 2,00,000 కంటే తక్కువుండాలి. అలాగే మీరు ఫౌండేషన్ అనేది ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయాలి. దట్ టూ మీకు 55% కంటే ఎక్కువ స్కోర్ రావాలి. సో, 54 వచ్చినా మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా? సో, మీరు 55% ఆన్ ఆర్ అబోవ్ 55% మీకుంటేనే మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ బెనిఫిట్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకే. నెక్స్ట్ సైడ్. నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్. సో, ఇందులో ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఉందన్నమాట. అదేంటో మీకు చెప్తాను. ఎలిజిబిలిటీ ఏంటంటే, స్టూడెంట్స్ హూ కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ గుడ్ ర్యాంక్స్, దే విల్ గెట్ స్కాలర్‌షిప్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్. స్కాలర్‌షిప్ అమౌంట్ ఈస్ ఈక్వలెంట్ టు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్. టు అవైల్ దిస్ బెనిఫిట్ హావ్ టు టాక్ విత్ రిజిస్ట్రేషన్ టీమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్. ఇందాక 10థ్ క్లాస్ నుంచి, ఇంటర్ నుంచి వచ్చే వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు డిగ్రీ వాళ్ళు అంటే మీరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, బీటెక్‌ని గూడా గ్రాడ్యుయేషన్ అంటారు. బీటెక్ కంప్లీట్ చేసినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, ఏది కంప్లీట్ చేసినా మీకు గనక మంచి మార్క్స్ ఉండి, మంచి స్కోరింగ్ అనేది దాంట్లో ఉంటే గనక, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీ లోకల్ చాప్టర్ ఆఫీస్ అంటే మీ లోకల్ ప్లేస్‌లో ఒక చాప్టర్ ఆఫీస్ ఉంటుంది. ఐసీఎంఏకి సంబంధించిన మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. సో, దీని యొక్కకి ప్రతి స్టేట్‌లో చాప్టర్ ఆఫీసెస్, ప్రతి డిస్ట్రిక్ట్‌లో చాప్టర్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ చాప్టర్ ఆఫీస్ దగ్గరికి మీరెళ్లి, మీది ఇట్లా మీ స్కోర్‌ని ఇదంతా చూపించుకొని, మీరు గనక వాళ్ళని అడిగితే, మీరు కట్టే రిజిస్ట్రేషన్ ఫీస్‌లో రూ. 23,100లో మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే. After registering for intermediate, you have to attend for skill training 120 hours. In this training, you will learn about SAP Finance, Microsoft Office, e-filing, communication, and soft skills. So, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అనేవి మీరు
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఎలిజిబిలిటీ అయినప్పుడు మీరు ఇందుట్లో 120 అవర్స్ ఆఫ్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో, విచ్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఈ ట్రైనింగ్‌లో మీరేం చేయొచ్చు అంటే హ్మ్. ఏం నేర్చుకోవచ్చు అండి ఈ ట్రైనింగ్‌లో మీరు? ఎస్ఏపీ ఫైనాన్స్ గురించి. ఎస్ఏపీ ఫైనాన్స్ అనేది మార్కెట్‌లో వెరీ, వెరీ లీడింగ్ ఈఆర్‌పీ అన్నమాట. దీని మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసలు జాబ్ ఆపర్చునిటీ, జాబ్ దొరకడం కూడా చాలా డిఫికల్ట్. కానీ మన సీఎంఏ బ్యాచ్‌ని ఈజీగా ఇందులోకి తీసుకుంటారనమాట. ఎవరైతే సీఎంఏ కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఈజీగా ఎస్ఏపీ రోల్‌లోకి తీసుకుంటారు. ఓకే. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది బేసిక్ అందరికీ ఖచ్చితంగా రావాలి. దాన్ని కూడా నేర్పిస్తారు. ఫైలింగ్. ఫైలింగ్ అంటే ఐటీఆర్ ఫైలింగు, కంపెనీ రిజిస్ట్రేషన్స్, జీఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ గూడా మీకు నేర్పిస్తారు. ఆ 120 అవర్ ట్రైనింగ్‌లో కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి? హౌ టు టాక్ ఇన్ ఇంటర్వ్యూ? హౌ టు అటెండ్ ద ఇంటర్వ్యూ? హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్? ఆల్ దీస్ థింగ్స్ విల్ బి లెర్న్ ఇన్ ద 120 అవర్స్ స్కిల్ ట్రైనింగ్. సో, ఆ స్కిల్ ట్రైనింగ్ అనేది మీకు చాలా నేర్పిస్తుంది. ఓకే. ఆ స్కిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు రూ. 23,100 కట్టేసేసి సీఎంఐ ఇంటర్మీడియేట్‌కి రిజిస్టర్ అయిపోయిన తర్వాత అందుట్లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 గ్రూప్స్‌లో ఒక్కొక్క గ్రూప్‌కి 4 పేపర్స్ ఉంటాయి. సో, ఈ 4 పేపర్స్‌ని ఈ 2 గ్రూప్స్‌ని మీరు గనక పాస్ అయితే అప్పుడే మీరు ఫైనల్ లెవెల్‌కి చేరుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్మీడియేట్ మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. 2 గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క పేపర్‌కి 100 మార్క్స్. ప్రతి దాంట్లో కూడా మినిమమ్ 40 మార్క్స్ రావాలి. యాగ్రిగేట్‌గా చూసుకున్నట్లయితే ఆ గ్రూప్ మొత్తం మీరు పాస్ అవ్వాలి అంటే యాగ్రిగేట్‌గా 200 మార్క్స్ రావాలి. 400కి 50% అనేది క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మీరు గ్రూప్ 1 కొంతమంది ఏం చేస్తారంటే 2 గ్రూప్‌లు కలిపి రాసేసుకుంటారు. వాళ్ళ యొక్క స్టామినా బట్టి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క గ్రూప్ రాసుకుంటారు. సో, ఇప్పుడు మీ అందరికి డౌట్ ఉండొచ్చు. లైక్ ఏదన్నా ఒక పేపర్ ఫెయిల్ అయితే మొత్తం అన్నీ కలిపి రాయాలంటే యెస్. ఏదన్నా ఒక పేపర్ ఫెయిల్ అయినా మొత్తం అన్నీ కలిపి రాయాలి. కానీ ఇందులో చిన్న బెనిఫిట్ ఒకటుంది మీకు. వీటిలిని ఏం చేశారంటే 2 గ్రూప్స్ కింద విడదీశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్‌లో ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారు. ఒక 4 పేపర్స్‌ని మీరు రాసారు. ఆ 4 పేపర్స్ రాసిన తర్వాత ఏమైంది అంటే, ఒక పేపర్‌లో ఫెయిల్ అయ్యారు. ఒక పేపర్‌లో ఫెయిల్ అయినప్పుడు మీరు మళ్ళీ మొత్తము 4 పేపర్స్ ఆ గ్రూప్ రిలేటెడ్ 4 పేపర్స్ రాయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 2 గ్రూపులకి అపియర్ అయ్యారు. 2 గ్రూపులు రాస్తే ఒక గ్రూప్ మొత్తం క్వాలిఫై అయిపోయారు. అన్నిట్లో 40, 40 వచ్చింది. ఏవో 2 సబ్జెక్ట్స్‌లో 60 వచ్చింది. ఇంకో దాంట్లో 70 వచ్చింది. ఒక దాంట్లో 50 వచ్చింది. ఒక దాంట్లో 40 వచ్చింది. సో, ఆ గ్రూప్ అయిపోయింది. ఇంకొక గ్రూప్‌లో 3 పేపర్స్ పాస్ అయ్యారు. 1 పేపర్‌లో ఫెయిల్ అయ్యారు. అప్పుడేం చేస్తారంటే మొత్తం 8 ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 క్వాలిఫై అయిపోయారు. గ్రూప్ 1లో ఒక పేపర్ పోయింది. అప్పుడు ఆ గ్రూప్ 1లో మీకు దేంట్లోనూ గూడా ఎగ్జామ్షన్ రాలేదు. ఎగ్జామ్షన్ అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్‌లో మీరు 60 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే దాన్ని ఎగ్జామ్షన్ అంటారు. సో, దాని గురించి చెప్తాను. సో, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్‌లోనూ ఎగ్జామ్షన్ రాలేదు. పైగా అగ్రిగేట్ కూడా 195 లేదా 199 లేదా 192 వచ్చింది. అన్నీ కూడా 40, 40 వచ్చినియి. 192 వచ్చింది. అప్పుడు గ్రూప్ 4 అయిపోయి గ్రూప్ 2 అయిపోయింది. గ్రూప్ 1 అనేది మిగిలిపోయింది. ఈసారి మీరు గ్రూప్ 2 కలిపి రాయక్కర్లేదు. ఆల్రెడీ గ్రూప్ 2లో ప్రతి సబ్జెక్ట్‌లో 40 దాటింది. అగ్రిగేట్‌గా 200 దాటింది కాబట్టి గ్రూప్ 2 మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఇప్పుడు మీరింకా ఓన్లీ గ్రూప్ 1లో ఒక సబ్జెక్ట్ పోయింది కాబట్టి, ఆ పోయిన సబ్జెక్ట్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్‌లో 39 వచ్చిందనుకుందాం. మిగతా అన్నిటిలో 57, 58, 60, 70లొచ్చినియి. ఆ ఒక్క సబ్జెక్ట్ పోయింది గాబట్టి, ఒకవేళ ఎగ్జామ్షనొస్తే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7, పేపర్ 8 ఉంది. ఈ పేపర్ 6, పేపర్ 7లో పేపర్ 5లో మీకు 60 వచ్చింది. పేపర్ 6లో 55 వచ్చింది. పేపర్ 8లో 39 వచ్చింది. పేపర్ 7లో 39 వచ్చింది. పేపర్ 8లో మళ్ళీ 55 వచ్చింది. ఇందుట్లో ఏ పేపర్‌కైతే మీకు 60 దాటిందో దాన్ని మీరు ఎగ్జంప్షన్ పొందారు. మీరు ఆ పేపర్ కూడా రాయక్కర్ల ఆ గ్రూప్‌లో. ఓకే. కింద గ్రూప్ 2 క్వాలిఫై అయిపోయారు. గ్రూప్ 2ని రాయక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ గ్రూప్ 1లో వచ్చేసరికి ఒక పేపర్‌లో మీకు ఎగ్జామ్షన్ వచ్చింది. అంటే 60 దాటినియి. 60 దాటినియి కాబట్టి మీరు ఆ గ్రూప్‌లో ఒక పేపర్ రాయక్కర్లేదు. 60 మార్కులొచ్చేస్తే మీరు ఇంక అందుట్లో ఫుల్లీ క్వాలిఫై అయిపోయినట్టే. ఏవైతే 50 కంటే తక్కువ వచ్చినాయో అది ఇంక దేంట్లో అయితే ఫెయిల్ అయ్యారో ఆ 3 పేపర్‌లు కలిపి మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. ఈసారి ఎగ్జామ్ ఎంతకుంటుందంటే 3 పేపర్‌లే కాబట్టి ఒక్కొక్క పేపర్ 100 మార్కులు. 3 పేపర్‌లకి 300 మార్కులు. ప్రతి పేపర్‌లో 40 దాటాలి. అగ్రిగేట్‌గా 150 దాటాలి. సో, మీకు దాటితే గనక అప్పుడు మీరు ఏమవుతదంటే గ్రూప్ 1 ఎప్పుడైతే మీకు 150 దాటి ప్రతి పేపర్‌లో 40, 40 దాటిందో అప్పుడు మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 కూడా కంప్లీట్ అయిపోయినట్టు. అప్పుడు మీకు గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయినట్టు. గ్రూప్ 1 కూడా కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఒకటుంది. ఏంటంటే ఏదైతే పేపర్‌లో మీకు ఎగ్జామ్షన్ వచ్చిందో
ఈ ఎగ్జామ్షన్ వచ్చిన పేపర్ కేవలం 3 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 అవకాశాల్లో ఆ గ్రూప్‌లో మిగిలిన 3 పేపర్‌లని 150 మార్కులు తెచ్చుకొని 300కి 150 మార్కులు తెచ్చుకొని మీరు ఆ గ్రూప్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ 3 అవకాశాల్లో ఆ గ్రూప్‌లో 150 తెచ్చుకొని అంటే 300కి 150 మార్కులు తెచ్చుకొని మీరు గనక కంప్లీట్ చేయలేకపోతే మీరు మళ్ళీ 4 పేపర్‌లు రాసుకోవాల్సి ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కొంచెం అలర్ట్‌గా ఉంటారు. కానీ కొన్ని కేసెస్ ఇలా గూడా జరిగినియి. చాలామంది స్టూడెంట్స్ కొంచెం నెగ్లిజెంట్‌గా ఉండి, లేకపోతే చదవాల్సిన టైంలో చదవకుండా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయే స్టూడెంట్స్ వల్ల కొంతమంది దాంట్లో ఇది జరిగింది. 3 అటెంప్ట్స్‌ని గూడా ఉన్నప్పటికీ గూడా 3 అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యి ఐ మీన్ కంప్లీట్ చేసుకోలేక మళ్ళీ 4 పేపర్లు రాసుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు బయట. బట్ మీరు కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఎప్పుడైతే మీకు ఒక పేపర్ ఎగ్జామ్షన్ వచ్చింది. దానివల్ల 3 సార్లు మీరు ఆ పేపర్ రాయక్కర్లేదు అనుకున్నట్లయితే అది మీకు బెనిఫిట్టే. ఎందుకంటే మీరు కేవలం 3 పేపర్‌లే మీరు ప్రిపేర్ అవుతారు. మీకు చాలా టైం ఒక పేపర్ చదివే టైం అంతా మీకు మిగిలిపోతుంటుంది. కాబట్టి మీరు 3 పేపర్‌లు రాసేసుకొని ఎళ్ళిపోతే బెటర్. అండ్ ఇక్కడ ఇంకా కొంతమంది కొన్ని థియరీస్ చెప్తుంటారు. 3 పేపర్‌లయితే అవ్వవు. నీకు ఈజీ పేపర్‌లో ఎగ్జామ్షన్ వచ్చింది. కాబట్టి ఈజీ పేపర్ నువ్వు ఎగ్జామ్షన్ తీసుకోకు. దానికి గూడా పెట్టేసేసి రాసేయి. నువ్వు పాస్ అయిపోతావు. లేకపోతే లాస్ట్ టైమ్ నీకు ఆల్రెడీ 60 వచ్చినియి. నువ్వు ఇప్పుడు ఈసారి రాయి నీకది స్కోరింగ్ కింద ఉపయోగపడుతుంది. నీకు 80, 90 వస్తది అని చెప్తారు. కొంతమంది అలా తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ నా సజెషన్ యాస్ ఎ సీఎంఏ క్వాలిఫైడ్ నేను పాస్ అయినప్పుడు నేను చేసిన పద్ధతి నేనేం చెప్తున్నాను అంటే ఎగ్జామ్షన్ వస్తే ఆ సబ్జెక్ట్‌ని టచ్ చేయకండి. ఏవైతే రెస్ట్ ఆఫ్ ద పేపర్స్ ఉన్నాయో వాటి మీద మీ టైమ్ అంతా ఫోకస్ పెట్టి మీరు ఆ సబ్జెక్ట్‌ని పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అది మర్చిపోకండి. నెక్స్ట్. సో, ఇప్పుడు చూస్తూ మీకు మొత్తం ఎగ్జామ్స్‌లో ఎన్ని మార్క్స్ రావాలి, ఏంటి, అవేంటి, ఇవేంటి అని నేను మీకు చెప్పేసాను. అసలిప్పుడు ఈ గ్రూప్ 1లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం ఇంటర్మీడియేట్ లెవెల్‌లో. సో, ఫస్ట్ పేపర్ 5. పేపర్ 5 వచ్చేసరికి బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ అన్నమాట. కీ ఫోకస్ ఏరియాస్ దేని మీద ఉంటాయంటే కమర్షియల్ లాస్, ఇండస్ట్రియల్ లాస్, కంపెనీస్ యాక్ట్ 240% ఉంటుంది. పేపర్ 6 వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో, కీ ఫోకస్ ఏముంటుందంటే ఫైనల్ అకౌంట్స్, పార్ట్నర్‌షిప్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద ఉంటుంది. పేపర్ 7 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. ఇన్‌కమ్ టాక్స్ 50% ఉంటుంది. జీఎస్టీ అండ్ కస్టమ్స్ వచ్చేసరికి ఒక 50% ఉంటుంది. పేపర్ 8 వచ్చేసరికి కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ షీట్స్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి? 1-24 వరకు మార్జినల్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ గురించి ఉంటుంది. ఇది గ్రూప్ 1. సో, గ్రూప్ 2 వచ్చేసరికి పేపర్ 9. పేపర్ 9 వచ్చేసరికి ఆపరేషన్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్ట్రాటజీ. పేపర్ 10 వచ్చేసరికి కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. సో, ఇందుట్లో కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. పేపర్ 11 వచ్చేసరికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్, క్యాపిటల్ బడ్జెటింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. పేపర్ 12 వచ్చేసరికి మేనేజ్మెంట్ అకౌంటింగ్, డెసిషన్ మేకింగ్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. సో, ఇవన్నీ కూడా పేపర్ 12లో ఉంటాయన్నమాట. సో, ఇవి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇందుట్లో కీ ఫోకస్ ఏరియాస్ చూడండి. కమర్షియల్ లాస్, ఇండస్ట్రియల్ లాస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, పార్ట్నర్‌షిప్ ఈ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీస్ పెట్టి సక్సెస్ అవ్వాలన్నా, ఒక కంపెనీ ఎలా రన్ అవ్వబోతుందో తెలుసుకోవాలన్నా, ఆ కంపెనీలోంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కంపెనీలో నుంచి ఈ సక్సెస్ అవ్వడానికి ఏ ఏరియాస్‌ని చూజ్ చేసి మనం అది సక్సెసో కాదో చెప్పడానికి బ్యాలన్స్ షీట్స్ ఎలా చదవాలి? ట్రేడింగ్ అకౌంట్స్ ఎలా చూడాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎలా చదవాలి? లాస్ ఏంటి? ఇదేంటి? అసలు చాలా విషయాలు మీరు ఈ ఇంటర్మీడియేట్ లెవెల్ పాస్ అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. Now go to the next slide. సిఎంఏ ఇంటర్ కంప్లీషన్. సో సిఎంఏ ఇంటర్ కంప్లీషన్ గురించి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాం. ఫర్ కంప్లీటింగ్ ద సిఎంఏ ఇంటర్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ద ఎగ్జామ్స్ ట్వైస్ పర్ ఇయర్, దట్ ఈస్ జూన్ అండ్ డిసెంబర్. మీరు మీ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయడానికి మీకు 2 అటెంప్ట్స్ వస్తాయి ఇయర్లీ. ఒకటి జూన్లోను, ఇంకొకటి డిసెంబర్లోను. యూ హ్యావ్ టు పే ఎగ్జామ్ ఫీ ఆఫ్ రూపీస్ 1200 పర్ గ్రూప్ పర్ అటెంప్ట్. సో జూన్లో అపేర్ అవ్వాలన్నా, డిసెంబర్లో అపేర్ అవ్వాలన్నా మీరు ఒక్కొక్క గ్రూప్కి 1200 రూపీస్ చొప్పున పేమెంట్ చేయాలి. ఒకేసారి 2 గ్రూప్స్ని అపేర్ అవుదాం అనుకుంటే 2400 రూపీస్ని పే చేయాల్సి ఉంటుంది. For qualifying the exam, you have to score 40 marks in each paper and have to get 200 marks for all 4 papers in a group. సో ఒక గ్రూప్ మీరు క్వాలిఫై అవ్వాలనుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పేపర్లో 40 మార్క్స్ రావాలి. అగ్రిగేట్గా ఆ గ్రూప్ మొత్తం మీద 200 మార్క్స్ రావాలి. అలాగే 2 గ్రూప్స్ ఒకేసారి క్వాలిఫై అవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఒక్కొక్క గ్రూప్లో 200 వస్తే కనుక మీరు 2 గ్రూప్స్లో క్వాలిఫై అవుతారు. కానీ 2 గ్రూప్స్ రాసినప్పుడు ఒక చిన్న బెనిఫిట్ ఉంటుంది. సో అగ్రిగేట్గా ప్రతి సబ్జెక్ట్లో 40 ఒక గ్రూప్లో వచ్చేసినాయి, అంటే 160 వచ్చినాయి. ఇంకొక గ్రూప్లో కూడా 40 వచ్చేసేసి ఆ గ్రూప్లో
260 వచ్చినాయి. అప్పుడు ఈ గ్రూప్లో కనుక 140 అంటే 160 వచ్చి ఆ గ్రూప్లో కనుక 250 వస్తే ఇక్కడ ఎక్సెస్గా 200కి 50 ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఈ 50 మార్క్స్ పైన మీకు యాడ్ అయ్యి రెండు క్లబ్ అయ్యి టోటల్ మీకు 400+ మార్క్స్ రావడం వల్ల 2 గ్రూప్స్ ఒకేసారి క్వాలిఫై అయిపోతారు. ఈ బెనిఫిట్ 2 గ్రూప్స్ రాసిన వాళ్ళకి ఉంటుంది. అలాగే you will have 6 attempts for each registration. If you didn't complete in the given attempts, you have to renew your registration again. మీకు ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి 6 అటెంప్ట్స్ ఉంటాయి, అంటే 3 years మీరు రాయొచ్చు. ఒకవేళ మీరు 3 yearsలో కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ ఫీజ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్ అంత ఉండదు, చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది, తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ CMA ఇంటర్ you will have plenty of good job opportunities based on your situation. You can proceed to final or take a break. సో మీ ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ కంప్లీషన్ సర్టిఫికేషన్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్కి వెళ్ళకుండా జాబ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఫైనల్కి కూడా వెళ్ళిపోవచ్చు. జాబ్లోకి వెళ్తే కనుక మీకు మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, లైక్ 3 lakhs నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది, అంటే మంత్లీ 25,000 నుంచి బేసిక్. అండ్ కొంతమంది ఈరోజు CMA ఇంటర్ బేస్ మీద 14 to 18 lakhs సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. CMA ఫైనల్ రిజిస్ట్రేషన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ ఇంటర్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ ఫైనల్. మీ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. Final registration fees is 25,000. You can pay this in 2 installment, that is rupees 15,000 and 10,000. And each exam fee is rupees 1,800 rupees. సో మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ని 2 times కింద పే చేసే ఫెసిలిటీ వాడు ఇన్స్టిట్యూట్ వాడు ఇచ్చాడు. ఒక ఇన్స్టాల్మెంట్లో 15,000 కట్టవచ్చు, ఇంకో ఇన్స్టాల్మెంట్లో 10,000 కట్టాలి. అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ గ్రూప్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 1,800 rupees. బిఫోర్ అపియరింగ్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్ యూ విల్ హ్యావ్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ 3 years. సో మీరు ఫైనల్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యే ముందు కోచింగ్ తర్వాత మీరు ఖచ్చితంగా స్కిల్ ట్రైనింగ్ చేయాలి, అలాగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేయాలి, అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ 3 years ఇచ్చారు. కనీసం 3 years చేయకపోయినా 15 months మ్యాండేటరీగా మీరు చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫీజ్ ఇస్ rupees 2,500. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు అప్రోచ్ చేయాలి అంటే 2,500 rupees ఇన్స్టిట్యూట్కి పే చేయాలి. ఇన్స్టిట్యూటే మీకు ఆల్రెడీ లైవ్లో ఎవరైతే ఒక కాస్ట్ అకౌంటెంట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి దగ్గరికి మిమ్మల్ని ట్రైనీ కింద అసైన్ చేస్తుంది. ఫర్ పేపర్ 20 యూ విల్ హ్యావ్ 3 other options టు చూజ్ యువర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూప్ 3లో ఏం పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 4లో ఏం ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. గ్రూప్ 3లో ఏ పేపర్స్ ఉంటాయో చూద్దాం. గ్రూప్ 3లో 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్ ఏంటంటే పేపర్ 13 కార్పొరేట్ అండ్ ఎకనామిక్ క్లాస్ ఫర్ 100 marks, పేపర్ 14 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ 100 marks, పేపర్ 15 డైరెక్ట్ ట్యాక్స్ క్లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, పేపర్ 16 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. గ్రూప్ 4లో 17 పేపర్ 17 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, పేపర్ 18 కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పేపర్ 19 ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్, పేపర్ 20 ఎలెక్టివ్ పేపర్ చూజ్ ఎనీ వన్ ఫ్రమ్ ద బిలో. అంటే ఇక్కడ మనకి 3 పేపర్స్ ఇచ్చాడు. ఈ 3 పేపర్స్లో మీకు ఏది నచ్చితే దాన్ని చూస్ చేసుకొని ఆ పేపర్ 20+లో రాయొచ్చు. ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్ ENTs. సో మేము రాసేటప్పుడు మాకున్న పేపర్ ఏముంది అంటే స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్, ఈ ఒక్క పేపరే ఉంది. మాకు ఇలాగ ఎలెక్టివ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో మీకు ఆప్షన్స్ అని ఇచ్చాడు కాబట్టి యూ కెన్ యూజ్ దెమ్ ఎ లాట్. అండ్ నౌ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. CMA క్వాలిఫైడ్. సో CMA క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఇన్ CMA ఎగ్జామ్ యూ విల్ గో టు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బై పేయింగ్ 3,000 to 5,000 rupees బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ అండ్ ద స్టేట్ యూ ఆర్ గోయింగ్. సో మీరు ఏ స్టేట్కి వెళ్తారో అక్కడ ఆ స్టేట్ బట్టి మీరు ఓరియంటేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జనరల్గా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. మీరు ఏ ప్లేస్కి వెళ్తారో అక్కడ ఆ ప్లేస్ బట్టి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఓరియంటేషన్ యూ విల్ గో టు ద క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. సో క్యాంపస్ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 15 days ఉంటుంది. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్తారు. ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ అండ్ గెయినింగ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ అప్లై ఫర్ మెంబర్షిప్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ బికమ్ యాజ్ ఏ CMA అండ్ ఆల్సో యాడ్ CMA ట్యాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ నేమ్. సో మీది CMA కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేసిన తర్వాత 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్కి మెంబర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్కి మెంబర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ నేమ్ ముందర ప్రీఫిక్స్ CMA యాడ్ చేసుకోవచ్చు, లేదా నేమ్ తర్వాత ACMA అని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా గౌరవబద్ధంగా ఉంటుంది మనకి.
And as a member, you will get lot of medical benefits and insurance benefits and different offers and some educational courses to upgrade your skills. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇన్స్టిట్యూట్ నుంచి చాలా బెనిఫిట్స్ వస్తాయి, లైక్ మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ, అలాగే ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా సరే లైక్ మారుతి సుజుకి కార్ ఇప్పుడు కరెంట్లీ ఆ ఆఫర్ రన్ అవుతుంది. మీరు మారుతి సుజుకి కొనుక్కున్నట్లయితే దాంట్లో మీకు ఐసీఎంఏ మెంబర్ మీరు అయి ఉంటే మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. నౌ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కంపెనీస్ కమ్ ఫర్ క్యాంపస్ సిఎంఏ క్యాంపస్ డ్రైవ్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం క్యాంపస్ డ్రైవ్కి ఇప్పుడు వచ్చే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కంపెనీస్ అనేవి వస్తాయి. అవి ఏంటో చూద్దాం. పబ్లిక్ సెక్టర్లో అయితే ఐఓసిఎల్, జైల్, సెయిల్, బీపీసీఎల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ. ఎంఎన్సీ అండ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్లో అయితే కనుక యాక్సెంచర్, కరెంట్లీ నేను యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను. ఐబీఎం, క్యాప్జెమినీ, డిలాయిట్, జెన్పాక్ట్ ఈజ్ మై ప్రీవియస్ కంపెనీ. సో విప్రో, సదర్లాండ్, మీకు ఇవన్నీ ఎంఎన్సీస్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ వస్తాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే కనుక ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, బిఎన్పి, హెచ్ఎస్బిసి, కొటాక్ మహీంద్రా, సరస్వత్ బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకున్నట్లయితే కనుక ఐటీసీ లిమిటెడ్, టాటా మోటార్స్, వేదాంత లిమిటెడ్, లార్సన్ టర్బో, సైన్కోబిన్, సిఎట్ఐఎస్, అమెజాన్. CMA qualified salaries in different sectors. Average salary package for freshers. The salary typically ranges from 8 LPA to 12 LPA. In PSU 6 LPA to 9 LPA in private MNCs. సో యావరేజ్గా ఒక సిఎంఏ క్వాలిఫై అయిన వాడికి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే, పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మినిమం బేసిక్ 8 LPA ఉంటుంది, మీడియంగా 12 LPA ఉంటుంది, మ్యాక్సిమం అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద రూల్, అది ఇంకా పెరుగుతుంది తప్ప 12 LPAకే లిమిటెడ్ ఉండదు, ఇంకా పెరుగుతుంది. అండ్ ఎంఎన్సీస్లో కూడా 6 LPA, 9 LPA ఇన్ ప్రైవేట్ ఎంఎన్సీస్. సో నాకు తెలిసినంత వరకు ఒక 2021లో యాక్సెంచర్ హైర్ చేసుకుంది ఒక సిఎంఏని 22 LPA పే చేసి. సో హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ టాప్ పేయర్స్. పిఎస్యూ లైక్ ఓఎన్జీసీ, జైల్ అండ్ ఐఓసిఎల్ ఆర్ ఆఫ్ ఆన్ ద హైయెస్ట్ పేయర్స్ విత్ ప్యాకేజెస్ సమ్టైమ్స్ క్రాస్ 15 LPA కాస్ట్ టు కంపెనీ. దాంట్లో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బడ్జెట్ బట్టి కంపెనీకి ప్యాకేజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో అది చెప్పలేము ఎప్పుడు ఒకేలా ఉంటుందని. పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం అయితే లేదు. హైరింగ్ రోల్స్. మోస్ట్లీ సిఎంఎస్ని ఏ రోల్స్కి హైర్ చేసుకుంటారు అంటే, మోస్ట్ కంపెనీస్ హైర్ ఫర్ రోల్స్ ఇన్ ప్లాంట్ అకౌంటింగ్, కాస్ట్ ఆడిటింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ రోల్స్కి హైర్ చేసుకుంటారు. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇది ఎంటైర్ సిఎంఏ రోడ్ మ్యాప్ కోర్స్ అనమాట. స్టార్టింగ్ ఫౌండేషన్ నుంచి ఎండింగ్ ఫైనల్ వరకు ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను స్టెప్ టు స్టెప్ మొత్తం మీకు చెప్పాను. ఒకవేళ మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, సిఎంఏ వంశీ సాయి అఫీషియల్ అని. సో మీరు నన్ను ఫాలో అయ్యి మీరు నన్ను అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా ఒకవేళ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే సో 1-on-1 సబ్జెక్ట్ కోచింగ్ కావాలన్నా మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ నేను ఒక స్టూడెంట్కి, Group 4 చదివే స్టూడెంట్కి నేను కొన్ని సబ్జెక్ట్స్ కోచింగ్ ఇచ్చాను. తను కోచింగ్ తీసుకుని అవి రాశాడు, తన Group 4 అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు కూడా ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కోచింగ్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని సిఎంఏ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్కి మీకు తరచుగా తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టగానే మీకు డైరెక్ట్గా వస్తాయి. సో థ్యాంక్ యూ. హ్యాపీ స్టడీయింగ్. బాయ్.